రాజశేఖర్ రెడ్డి అనే నేను నమ్మిందే చెప్పడం, చెప్పిందే చేయడం వైఎస్ లక్షణాలు. పదవుల కోసమో ప్రయోజనాల కోసమో మాట తప్పడం అంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానంగా భావించేవారాయన. అందుకే పదవులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. 1989లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులను మార్చింది. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లోనూ అసంతృప్తి నెలకొంది. ఆ తరుణంలోనే 1994 ఎన్నికలొచ్చాయి. తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ గాలి ప్రభంజనమే వీస్తోంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 26కి పరిమితమైంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందప్పుడు. కాంగ్రెస్ నాయకత్వానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. 1999 ఎన్నికల నాటికి పార్టీ పూర్వ వైభవం పొందాలంటే గ్లామర్ ఉన్న నాయకుడు కావాలని ఆలోచించింది కాంగ్రెస్ నాయకత్వం. ప్రజల్లో, ప్రత్యేకించి యువతలో విశేష ఆదరణ ఉన్న వైఎస్ఆర్ పైనే కాంగ్రెస్ హైకమాండ్ ఆశలు పెట్టుకుంది. పార్టీకి గత వైభవం తెచ్చే బాధ్యతలను వైఎస్ భుజాలకెత్తుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు తీవ్రతరం చేశారు. ప్రత్యేకించి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి వైఎస్ మహా ఉద్యమాన్నే నిర్మించారు. అది ప్రభుత్వాన్ని వణికించింది. నిజమైన నాయకుడిలా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని తూర్పారబడుతూనే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు వైఎస్. పార్టీకి దూరమైన సామాజిక వర్గాలను తిరిగి పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేశారు. 1998లో ఆయనకు రెండోసారి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. 1999 ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా కార్గిల్ విజయోత్సవ సంబరాల హవా నడుస్తోంది. బీజేపీకి రాష్ట్రంలో ఎన్నడూ లేనంతటి సానుకూల వాతావరణం కనిపించింది. కాంగ్రెస్ పట్ల దేశవ్యాప్తంగా అంతే వ్యతిరేకత నెలకొని ఉందప్పుడు. బీజేపీ మెరుస్తోందని గమనించిన చంద్రబాబు నాయుడు అంతవరకు మిత్రులుగా ఉన్న కామ్రేడ్లకు మొండి చెయ్యి చూపించి బీజేపీతో పొత్తు పెట్టేసుకున్నారు. బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే ఓటమి పాలు కావలసిన తెలుగుదేశం బీజేపీ పుణ్యమా అని మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైఎస్ నాయకత్వం, ప్రజల్లో ఆయన పట్ల ఉన్న విశ్వాసం కారణంగా కాంగ్రెస్ పార్టీ 90 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రతిపక్ష నేతగా శాసనసభలో వైఎస్ చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో రాజీలేని పోరాటం చేశారు. అయితే అది కూడా హుందాగానే, ప్రజాస్వామిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూనే. తెలుగుదేశం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో ఎప్పటికప్పుడు ఎండగడుతూనే వచ్చారు వైఎస్. ఒక పక్క చట్టసభలో ప్రజావాణిని వినిపిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటాలు తీవ్రతరం చేశారు వైఎస్. ఏ ప్రాంతానికి వెళ్లినా పార్టీ కార్యకర్తలను పేరు పేరునా పలకరించడం వైఎస్ అలవాటు. ప్రజా సమస్యలను పట్టించుకునే కార్యకర్తలు, చిన్న నేతలను సైతం ఆయన ఎంతగానో ప్రేమించేవారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంత చిన్న నేత ఏ సూచన ఇచ్చినా చిరునవ్వుతో స్వీకరించేవారు. నా భర్త జక్కమూడి రామ్మోహన్ గారికి రాజశేఖర రెడ్డి గారితో చాలా అమితమైనటువంటి పరిచయం ఉండేది. అది ఆయన ఎంతో అవ్యాజమైనటువంటి ప్రేమని నా భర్తపై చూపించడం కూడా జరుగుతూ ఉండేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడూ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో సమస్యల పరిష్కారం ఎవరు చేస్తే వాళ్ళు నిజంగా తన సొంత ఆప్తుల కింద చూసేటటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళతోటి వారి భావనలు పంచుకునేవారు. అవి మంచి భావనలు అనుకున్నప్పుడు వాటిని అమలు చేయడానికి కూడా ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేవారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అందుకే ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వైఎస్ ఒక తిరుగులేని లీడర్. ఆయన ఏం చెబితే అది చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండేవారు. యువ కార్యకర్తలైతే చెప్పనే అవసరం లేదు. అందుకే వైఎస్ ప్రజా సమస్యలపై యుద్ధానికి సై అంటే ఆయన వెనకే కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఉరికేవారు. వైఎస్ పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. దానితో పాటే కొత్త సంస్కృతి వచ్చింది. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టడంలో వైఎస్ గతంలోని పార్టీ నేతలందరికన్నా ఘన విజయం సాధించారు. ఆయన్ను వ్యతిరేకించేవాళ్లు అక్కడక్కడ ఉన్నప్పటికీ గతంలో మాదిరిగా పార్టీ పరువును బజారుకీడ్చే స్థాయిలో లేకుండా చేయడంలో వైఎస్ నాయకత్వ పటిమ కనిపిస్తుంది. ప్రతిపక్ష నాయకుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలో స్వయంగా ఉండి చూపించారు వైఎస్. ఏ పోరాటం చేసినా, ఏ ఉద్యమం నిర్మించినా జన సంక్షేమమే ఆయన ఎజెండా.
అందుకే ఆయన మహానాయకుడయ్యారు. మేము కలిసి, నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ మేము కలిసి ఎన్ని పల్లెలు ఎన్నిసార్లు తిరిగామో. ఎందుకంటే ఆయన టైంలో పాపం 91లో 2 సార్లు ఎన్నికలు వచ్చింది. అట్లా రకరకాల ఎన్నికలు ఎన్నిసార్లు తిరిగాము. ఈ గ్రామీణ ప్రాంత ప్రజలు చూసినప్పుడు ఎట్లా మనం ఈ ప్రజలకు ఏం చేయగలము, ఏ విధంగా ఈ ప్రజల రుణం తీర్చుకోగలం, మనము ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నామని చెప్పాడు. తన వరకు తను సిన్సియర్గా సోనియా గాంధీ గారి సహకారంతో ఆ 5 సంవత్సరాలు చక్కటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో కొంతమేర సఫలీకృతయ్యాడు. దురదృష్టవశాత్తు దేవుడు ఆయన తీసుకెళ్లాడు. కానీ తనకంటూ ఒక చరిత్రలో ఒక స్థానాన్ని ఏర్పరచుకొని చనిపోయాడని నా భావన. అదే ఆయనకు ఒక అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను.